తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం. 2 రోజుల క్రితం ఢిల్లీలో చంద్రబాబు వదిలిన స్టేట్మెంట్ ఇది. స్థూలంగా అది పొలిటికల్ స్టేట్మెంట్ అని ఒప్పుకోక తప్పదు. ఆ ప్రకటనలో కనీసం 2 కోణాలున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీర్చుకునే దిశగా తెలంగాణ అడ్డుపడకుండా ఉండేందుకు ఒక పాచిక వేయటమే మొదటి కోణం. వీలైతే టీడీపీని తెలంగాణలో బలోపేతం చేసే చర్యలకు మరోసారి శ్రీకారం చుట్టం రెండో కోణం. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం ఎంత అభ్యంతరం చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పనులు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పల్నాడులోని బొల్లాపల్లికి లిఫ్టుల నిర్మాణ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా, అందుకు ప్రాథమికంగా పనులు మొదలైనట్లుగా వార్తలొస్తున్నాయి. దాంతో తెలంగాణ ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అందుకే ఎవరికి వారు తూచ్ తూచ్ అంటున్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా సమస్య పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఉడికిపోతోంది. ఎప్పుడో ఒకరోజు బర్స్ట్ కావటం ఖాయమని భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు మాత్రం తనదైన చాణక్య ధోరణిలో మే హూనా అంతా నేను మేనేజ్ చేస్తాను కదా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజలను, అక్కడి నాయకులను మెస్మరైజ్ చేసి బనకచెర్లను పూర్తి చేసుకోగలనన్న విశ్వాసం ఆయనలో కనిపిస్తోంది. ఈలోపే చంద్రబాబు, రేవంత్ మిలాఖాత్ అయిపోయారని తెలంగాణ విపక్షం ఆరోపిస్తోంది. అయితే బనకచెర్ల పేరుతో చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. తనకు 2 రాష్ట్రాలు ముఖ్యమని ఆయన చెప్పడం అందుకు సంకేతంగా నిలుస్తోంది. ఇప్పటికే పలు పర్యాయాలు ప్రయత్నించి విఫలమైన టీడీపీ ఈసారి పక్కా అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఉద్యమ కాలంలో ఆయన మాత్రం తనకు 2 ప్రాంతాలు ముఖ్యమేనని, 2 ప్రాంతాలు తనకు 2 కళ్ళ వంటివని చెబుతూ ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టత ఇవ్వకుండా నెట్టుకొచ్చారు. దాని ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ ప్రాంతంలో సాధారణంగా ఎంతో బలమైన తెలుగుదేశం పార్టీ పతన దిశలో పయనించింది. ఆ పార్టీకి రాష్ట్ర కార్యాలయం తప్ప మరో అస్తిత్వమే లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశం అంతరించి దాదాపు 1.5 దశాబ్దం అవుతూ ఉండగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆ రాష్ట్రం మీద ఆశలు వదులుకోలేదేమో అనే అనుమానం కలుగుతోంది. జలాల పంపిణీ విషయమై ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 తెలుగు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని వ్యాఖ్యానించటమే ఇందుకు నిదర్శనంగా పలువురు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్థిర నివాసం ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంది. ఆయన తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పార్టీ ఆఫీస్లో తెలంగాణ నేతలతో ఓ మీటింగ్ పెడుతూ ఉంటారు. అలా పెట్టిన ప్రతిసారి తెలంగాణలో పార్టీని పునరుజ్జీవింపచేయటం తన లక్ష్యం అంటూ ఉంటారు. ఆయనలో ఆశలు కొనసాగుతున్నాయనేందుకు అదో నిదర్శనంగా చెప్పుకోవాలి. పైగా ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఆయన జట్టులో ఉన్నాయి. టీం వర్క్తో 2028 ఎన్నికలు లేదా ముందుగా వచ్చే జమిలీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన అంచనా వేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఇరు రాష్ట్రాల ప్రజలను కన్విన్స్ చేయగలిగితే ఇక్కడ కూడా పాగా వేసే వీలుంటుందని చంద్రబాబు అంచనా. కేవలం వరద జలాలు మాత్రమే వాడతామని పదే పదే చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలను ఒప్పించగలనని ఆయన విశ్వాసం. ఎందుకంటే పాడిన పాటే పాడితే జనంలోకి నిదానంగా ఎక్కుతుంది కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.